మా గులాబీ కొమ్మ చూసారు ఎలా విరిగిపోయిందో. హైదరాబాద్లో వర్షాలకు అంతే లేదండి. 10 రోజుల నుంచి బీభత్సంగా దంచేస్తున్నాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకటే మ్యూజిక్ వాయించేసి వదిలేస్తుంది. ఈ వర్షాలు ఏమో గానీ వర్షాలతో కంటే ఎక్కువ గాలులు ఎక్కువైపోతున్నాయండి. ఈ గాలికి ఈ కొమ్మ విరిగిపోయింది. నిజంగా ఇదైతే ఫ్రెష్ గులాబీ లాస్ట్ లో పూసింది. కాళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటాయండి. ఈ గులాబీని అయితే నాకు పడేయడం అయితే ఇష్టం లేదు. అందుకే ఒక గ్లాస్ జార్ లో వాటర్ వేసి దాంట్లో అయితే ఇలా పెట్టుకున్నాను. నిజంగా వీటిని చూసి చాలా బాధ అనిపించిందండి. ఇది చెట్టుకుండుంటే 1 మంత్ కి ఎక్కువ ఇలానే ఉండేది. నిజంగా పేపర్ గులాబీ లాగా చాలా బాగుంటది. ఈ తుఫాను ఈ గాలి మా గులాబీ చెట్టుకి వచ్చినట్టుంది. చూసిన వాళ్ళందరూ అబ్బాయి ఎంత బాగున్నాయి, అబ్బాయి ఎంత బాగున్నాయి అనేవారు. దీని దిష్టి తగిలేసినట్టుందండి, అందుకే విరిగిపోయింది. ఇంకా డైలీ పడే వర్షాలకైతే నోరంతా చప్పచప్పగా అయిపోయి వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇలాంటివి అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదండి. అందుకే చికెన్ తెచ్చారండి. చికెన్ తెస్తే ఎవరు కాదంటారు చెప్పండి. ఇంకా నేనైతే మసాలాలు అవి బాగా వేసి చికెన్ కర్రీ అయితే చేశానండి. మరి ఎక్కువ గ్రేవీలా కాకుండా కొద్దిగా గ్రేవీ ఉంచి చేశాను. నిజంగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. వేడి వేడి అన్నం చికెన్ కర్రీ. గుణజలుబు అంతా కూడా ఈ మసాలా ఘాటుకైతే ఎగిరిపోవాలండి.